బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ క్రికెటర్లకు బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చింది. పాక్ ప్లేయర్ల ప్రవర్తనపై బీసీసీఐ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. భారత్తో జరిగిన మ్యాచ్లో రెచ్చిపోయారు హరీష్ రౌఫ్, షాహిబ్జాదా ఫర్హానా. వీళ్ళిద్దరి మీద ఐసీసీకి కంప్లైంట్ ఇచ్చింది బీసీసీఐ. సూపర్ 4లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టేలా సైగలు చేశారు ఇద్దరు ప్లేయర్లు. వాళ్ళ హావభావాలు ఎంత దరిద్రంగా ఉన్నాయంటే ఆఖరికి వాళ్ళ దిగజారుడుతనాన్ని అక్కడ ప్రతిబింబించాయి. హాఫ్ సెంచరీ తర్వాత పహల్గామ్ అటాక్ను ఉద్దేశించి సైగలు చేశాడు రౌఫ్. ఇండియా జెట్స్ని కూల్ చేశామని సెలబ్రేట్ చేసుకున్నారు షాహిబ్జాదా ఫర్హాన్. ఇటు ఇద్దరు ప్లేయర్లు రౌఫ్ కావచ్చు, అలాగే షాహిబ్జాదా ఫర్హాన్ కావచ్చు, వీళ్ళిద్దరి ప్లేయర్ల తీరును సీరియస్గా తీసుకుంది బీసీసీఐ. రవూఫ్, ఫర్హానాపై ఐసీసీకి కంప్లైంట్ చేసేందుకు సిద్ధమవుతోంది భారత్. ఇద్దరు కూడా ఎంత దారుణంగా ప్రవర్తించారంటే, అరే రౌఫ్ ఫర్హాన్, షాహిబ్జాదా ఫర్హాన్, అరే నువ్వు చాలా జాదా చేసావురా, నువ్వు నీ ఓవర్ యాక్షన్ తగలయ్యా, నీ ఓవర్ యాక్షన్ ఎందుకురా, అక్కడ నీ క్యాచ్ మిస్ అయింది కానీ బతికిపోయారు ఫర్హాన్. వాడు ఒకడు ఉంటాడే అఫ్రిది అని చెప్పి పకోడీగాడు, స్పోర్ట్స్ మ్యాన్షిప్ గురించి తెగ లెక్చర్ ఇస్తూ ఉంటాడు మీడియా ముందు. ఇప్పుడెక్కడ పోయింది ఈ గుంట నక్క, ఈ పందికొక్కు? ఏ కలుగులో దూకింది, ఏ కలుగులో దాక్కుండిపోయింది? ఇప్పుడెక్కడ పోయిందిరా మీ స్పోర్ట్స్ మ్యాన్షిప్ మిస్టర్ అఫ్రిది? अभी आके बात करो यार स्पोर्ट्समैनशिप का बारे में. उस टाइम ने जो तुम बका था ना, अब कहां चल गया जो मुंह? अब बताओ स्पोर्ट्समैनशिप किसका है? अब बताओ देश के बारे में जिन्होंने सोचते हैं. तुम्हारे जैसे टेररिस्ट की वजह से सोचने के लिए देश नहीं है भारत. जो टेररिस्ट को मदद देने वाले देश नहीं है भारत. तेरे जैसे देश नहीं है, तुम्हारे देश के जैसे नहीं है. अरे तुम लोग खेल नहीं पा रहे हो और आके हम लोग बात कर रहे हो अपनी బుర్రం డాలరా మీకు. 6-0 నా? అరే 6-0 కాదురా, 7-0. ఎప్పటివరకు మీరు కంటిన్యూస్గా ఓడిపోయింది. మీకు బ్యాటింగ్ చేయడం రాదు, మీకు బౌలింగ్ చేయడం రాదు. ఇది నేనంటున్న మాట కాదు. షోయిబ్ అఖ్తర్ పిండి ఎక్స్ప్రెస్, రావల్పిండి ఎక్స్ప్రెస్ అని చెప్పి ఒకప్పుడు గొప్పగా చెప్పుకునే మీ బౌలర్, అఫ్కోర్స్ వాడు కూడా పిచ్చివాగుడు వాగినా ఆఖరికి ఒప్పుకున్నాడు. మాకు దిక్కుమాలిన టీం తయారైంది, మా దిక్కుమాలిన టీంలో మా దరిద్రానికి మళ్ళీ దాంట్లో 2 స్ప్లిట్లు, అంతే కదా. అసలు ఎవరిని సెలెక్ట్ చేస్తాడో తెలీదు, ఎందుకు సెలెక్ట్ చేస్తారో తెలీదు. ఆడ అసలు బౌలింగ్ చేయగలదో లేదో తెలీదు, వచ్చి దూరిపోతారు నేరుగాను, అంతే కదా. ఆ రోజు క్యాచ్ కనుక మిస్ కాకపోయి ఉండుంటే, ఆ రోజు కనుక మా వాళ్ళు అక్కడ కాస్త జూ ఫ్యాక్టర్ కారణం ఏదైనా అవ్వచ్చు, ఆ రోజు కనుక క్యాచ్ మిస్ కాకపోయి ఉండుంటే మీ బతుకేమవుతున్న రోజు ఐ థింక్ 3-4 క్యాచ్లు మిస్ అయ్యాయి. కారణాలు ఏదైనా కావచ్చు. ఒకటి సింపుల్ హార్డ్ వడవ ఇట్ మేబీ. అఫ్కోర్స్ మా తప్పులున్నా విన్నో తప్పు చేసినా ఎలా ముందుకు వెళ్ళాలి. బట్ మీలా కాదు కదా. మీ కోఆర్డినేషన్ అంటే ఫీల్డ్లోనే తెలిసిపోయిందిరా పందుకొక్కు మొహమోడా. బహుశా మిమ్మల్ని తిట్టాలంటే కొత్త పదాలు ఎతకాల్సి వస్తుంది. ఏ జంతువు పేరు ఎత్తే ఆ జంతువు ఎక్కడ ఫీల్ అవుతుందామని చెప్పి. మీరిద్దరూ చేసిన ఓవర్ యాక్షన్ ఏంటిది? ఇలాగా మీకు మా బౌలర్ ఒకడు మంచి సైకిల్తో ఇచ్చాడు, మీకు అది కరెక్ట్. ఒరే ఏదో అంటారు కదా, వంకాయమ్మ వడ్డించు అంటే వంగలేనమ్మ మంగళవారం అందంట. ఆడండ్రా అంటే ఆడడం చేత కాదు. కనీసం గెలవకుండా గేలి చేస్తున్న బ్యాచ్ ఏదైనా ఉందంటే మీరే. ఏం చూసుకుని వెరగబాటు? ఆ రోజు అభిషేక్ శర్మ ఏమన్నాడు? ఇఫ్ పాసిబుల్ ఒకసారి కుదిరితే బయట ఉంటే కనుక ప్లే చేయండి. ఓకే, క్రెడిట్స్ ఇష్యూ ఉంటే కనుక పక్కన పెడతాను ఇష్యూ. కానీ ఆ రోజు అభిషేక్ శర్మ ఏమన్నాడు? మీరు ఫీల్డ్లో ఎంత దరిద్రంగా, అరే మీకు గుర్తు రావట్లా, ఒకప్పటి టీమిండియా కాదు ఇది. మీరు ఒక అడుగు ముందుకేస్తే మీకన్నా 4 అడుగులు ముందుకు వస్తుంది. ఒకప్పుడు ఒకడే కోహ్లీ, ఇప్పుడు మీకు మొత్తం అంతా 11 మంది కోహ్లీలే. మీరు గ్రౌండ్లో టచ్ చేస్తే
ఎవడో అంటాడు నిన్న అబ్రార్ గాడికి సంబంధించి ఏదో శ్రీలంకతో మ్యాచ్లో స్పోర్ట్స్మెన్షిప్. అరే మీరు మాకేం చెప్పాల్సిన అవసరం లేదు. మీ అబ్రారు, మీ ఫర్హాన్, మీ రవూఫ్, మీ పీసీబీ తోక బ్యాచ్ ఉంది కదా, మీ తోక బ్యాచ్ ఉంది కదా, రవూఫ్ మర్చిపోయినట్టున్నావు కోహ్లీ దెబ్బ నీకు. ఫర్హాన్కి బ్యాట్ బహుశా అది ఎక్కడ చూపించాలో అర్థం కాలేదు. బహుశా నువ్వు చూపించాల్సిన బ్యాట్ మా వైపు కాదు ఫర్హాన్. जो बैट तुमने जो दिखा रहा था ना वो हमारे तरफ नहीं है, तुम्हारा टीम की तरफ तुझे दिखाना है, क्योंकि जो भी फटाखा फोड़े हैं हम लोग तुम्हारे साथ में न्यूक्लियर के साथ, एक बार सोच कर लो, पूछो क्या हुआ तुम्हारे न्यूक्लियर साइट्स को, बिना पता है तो वहां आपको क्या रखे तुम लोग को पता नहीं है, जब हम लोग पटाखा यहां से छोड़े तो फट गया तुम्हारा, बताओ अभी दम नहीं है बताने के लिए। और तुम्हारे प्राइम मिनिस्टर को क्वेश्चन नहीं कर सकते तुम लोग, फील्ड मार्शल को क्वेश्चन नहीं कर सकते हो तुम लोग, राके हम लोग तो बोलते तुम लोग बक 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 करते हो, बोलते हो सुहर सुहर सुहर। पता चल गया पिछले 2 मैचों में कौन सुहर है, कौन बच्चा है, कौन बाप है। ఒకడేమో బచ్చా అంటాడు, మనకు తెలిసిందిగా ఎవడు బచ్చాడో ఎవడు బాపో. అండ్ ఈరోజు పాకిస్తాన్కి ఇంతవరకు ఎందుకు బీసీసీ యాక్ట్ ఇన్ఫాక్ట్ చర్యలోకి దిగలేదని చూస్తున్నా. బీసీసీ దీని మీద చాలా గట్టిగా తీసుకోవాల్సింది. అఫ్రిది, if you says always like you have a sportsmanship right and you always says that your team is having a sportsmanship right, बोलते ना तुम लोग तुम लोगों को स्पोर्ट्समैनशिप है बोल के, अब कंप्लेन करो रऊफ के बारे में, अब कंप्लेन करो फरहान के बारे में आईसीसी को। ये ठीक नहीं है, ये जो करना है ठीक नहीं है। बोलते ना तुम लोग ही बहुत शुद्ध लोग हैं और दुनिया में और कोई नहीं उतनी शुद्ध। कब भाग गए तुमने, अभी आके बात करो यार। जो टीवी के आगे में तुम लोग आके बक 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 करते हो ना, अभी आके बात कर, दिखाओ तुम्हारे दम क्या है। अभी स्पोर्ट्समैनशिप के बारे में बात करो तुम। अफरीदी, मोहम्मद यूनिस, నువ్వు కూడా మాట్లాడితే పంది 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 అన్న కాదురా. నాకు మాటలు వస్తాయి కానీ అనలేక కాదు, బట్ వీ హ్యావ్ సమ్ బార్డర్ లైన్స్. మీలాగా సరిహద్దు దాటొచ్చు కొట్టడం పిరికి పంద చర్య అది. చూసుకుందాం. ఈరోజు మ్యాచ్ ఉందిగా బంగ్లాదేశ్తో. పోర్టుగాల్ అయితే వాళ్ళతో గెలవండిరా, పోర్టుగాల్ అయితే వాళ్ళతో గెలవండి. మీకన్నా చాలా బెటర్ బంగ్లాదేశ్ టీం. బ్యాట్ ఎట్టి ఇట్టిట్టిట్టిట్ట చూపించడం, ఫీల్డ్లోకి వెళ్ళి ఇట్టిట్టిట్టిట్ట. అసలు ఏం పొడిచవన్నారు ఆ రోజు మ్యాచ్లో నువ్వు. పడిందిగా అఫ్రిదీకి ఫస్ట్ బాల్ అయి కొట్టే వెళ్ళి క్రౌడ్లో పడింది బాల్ ఫస్ట్ బాల్కే. రుచి మర్చిపోయినట్టున్నారు. పిచ్చి పిచ్చి వాగుడు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారు మీరు. ఐసీసీ గట్టిగా చర్యలు తీసుకోవాల్సింది ఇలాంటి వాళ్ళ మీద. ఒకసారి ఆ బ్రేకింగ్ న్యూస్తో ఒకసారి ఆ ఆడియో వినే ప్రయత్నం చేయండి, ఆ విజువల్స్ చూసే ప్రయత్నం చేయండి. వీళ్ళు ఓవర్ యాక్షన్లో 1-2 ఏదైనా చెప్పాలి. ఆ రోజు కోరుని గెలుక్కున్నది వీళ్ళు. మళ్ళీ ఏదో గిల్ అండ్ అభిషేక్ శర్మ వీళ్ళిద్దరూ ఏదో చేశారని చెప్పి ఏడుపు. కోరుని వెళ్ళి గెలికించుకోవడం అంటే ఇదేరా రౌఫ్. మీరు చేసే యథవేషాల సంగతి ఎవరికి తెలీదు, మీరు చేసిన చిందుల సంగతి ఎవరికి తెలీదు. మీ అఫ్రిదీ గారికి నాకు తెలుసు అనుకుంటా 2007 అనుకుంటా, 2017 గుర్తులేదు ఎగ్జాక్ట్గా. మీ వాడికి మీ దేశంలోనే ఎంత మర్యాద చేశారు, పిలిచి మరీ చాలా మర్యాద చేశారు, చాలా మర్యాద చేసి పంపించారు. ఆ రోజు మ్యాచ్ ఓడిపోతే అరే మీ ప్రజల సంగతి మీరు పట్టించుకోండి. మీ దేశంలో ఇది ఇంకా అన్నం గురించి ఆలోచన లేకుండా ఇండియా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు అనేది పెద్ద ఏదో వ్యవహారం అయిపోయింది మీకు. ఆ రోజు మొత్తం చినికి గాలివాన్ చేద్దాం అనుకున్నారు కానీ చినికి చాటంత చాపంత అయింది ఇప్పుడు మీకు అది. ఇప్పుడు ఈ రవూఫ్ ఫర్హానా సాయిబ్జాదా ఫర్హాన్ చూడండి, వాళ్ళ ప్రాక్టీస్ సెషన్లో వాళ్ళు చేసిన సిగ్నల్స్ చూడండి. ఇట్ట అంట 6-0 అట
रऊफ भाई, बोलते ना तुम लोगों को, तुम्हारे जो फ्रेंड्स 6-0 नहीं है, अगली बार और एक उंगली उठाओ 7-0। बताओ तेरे देश के तो तुम लोग हारने का जो स्टैटिस्टिक्स होती है वही है। अब तक तुम लोग 6-0 हैं। आप लोग अभी तक जो भारत से तुम लोग जो खेले थे 6-0 हैं। अभी तो 7 दिखाओ, एक उंगली और उठाओ, और एक उंगली उठा के दिखाओ तुम्हारे देश को। इज्जत निकाल दो तुम्हारे देश की, तुम लोग ही निकाल देते हो यार, और दूसरों को ये आके निकालने की जरूरत ही नहीं है तुम लोगों को। మీకెవడో వచ్చి మీ పరువు తీయాల్సిన అవసరంలా, మీ పరువుని మీరే తీసుకుంటారు। మీ మంత్రివర్గంతో సహా లంచాలు తీసుకున్నామని మీరే అంటారు, అమెరికా లంచాలు ఇచ్చేదో లంచాలు తీసుకుని చెప్పి మీరే అంటారు, ఉగ్రవాదులను పెంచి పోషాలని చెప్పి మీరే అంటారు, పేల్చేసామని మీరే అంటారు। మీ ఉగ్రవాదులే చెప్తారు మా కొంపలు లేచిపోయాయని చెప్పి, పేల్చేశారు భారత్ లేపేస్తుందని చెప్పి వాళ్ళే చెప్తారు। స్టూడియోలో కూర్చొని మాత్రం మీరు మే 7వ తారీఖున ప్రపంచం చూసింది, ఎస్ ప్రపంచం చూసింది, భారత ప్రతాపాన్ని చూసింది, భారత వీరత్వం, భారత ఆ వీరత్వం అంటూ ఉంటారు కదా, విజయం అంటూ ఉంటారు కదా, ఆ వీరత్వం అంటే ఎలా ఉంటుందో చూసింది ఆ రోజు భారత్ది ప్రపంచం। ఎస్ భారత్ది చూసింది। అక్కడ కరెక్షన్ ఏంటంటే చూసింది భారత ప్రతాపాన్ని, భారత రౌద్ర రూపాన్ని। అండ్ మీరు ఆ ప్రాపగెండాతో బతికేయండి, ప్రాపగెండాతో బతికేస్తూ పోండి। ఇంకోసారి బ్యాట్ చూపిస్తా, బాల్ చూపిస్తా, వేలు చూపిస్తా అంటే క్రౌడ్ ఈసారి మామూలుగా ఉండదు మీకు। ఇప్పటికే రౌఫ్ గాడికి పూర్తిగా ఎర్రెక్కుంది ఆడికి, ఎందుకంటే ఆడికి ఏం చెప్పాలో అర్థం కావట్లా। క్రౌడ్ అంతా అక్కడ ఇండియన్ సపోర్టర్స్ ఉన్నారు, వీడి ఫీల్డింగ్కి ఆ బౌండరీ దగ్గరికి వెళ్ళాలంటే భయపడిపోయిన పరిస్థితి। ఒకసారి కాల్తో గుద్దుతాడు బౌండరీ దగ్గర, వాడు ఫ్రస్ట్రేషన్, అరే నువ్వు ఆటగాడివిరా, నీకెందుకురా ఫ్రస్ట్రేషన్, నీ ఆటగాడివి, నీ ఆట నువ్వు వాడు, నీకెందుకు? నీ దేశానికి సంబంధించి రిప్రజెంట్ చేస్తున్నప్పుడు నీ దేశం గురించి మాట్లాడుకో, అండ్ నాట్ అబౌట్ పాలిటిక్స్ దేర్। ఎస్ మాకు దెబ్బ తగిలింది, ఆ దెబ్బ రుచి అంటే ఏంటో మేము చూపించాం, అది ఇంకో చోట ఎక్కడ మేము ప్రదర్శించలేదు, ఇంకో చోట ఎక్కడా ప్రదర్శించలేదు। కానీ మీరు చేస్తుంది ఏంటి? ఈనాటికి మీరు దాన్ని, ఆ గాయాన్ని గోకే ప్రయత్నం చేస్తూ ఉంటే గుర్తుపెట్టుకోండి, మీరు గోకే ప్రయత్నం చేస్తే ఆ గాయానికి సంబంధించి ఆ గాయంతో గట్టిగా కొడతాం, ఆ కొట్టే దెబ్బ మామూలుగా ఉండదు। ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి బీసీసీఐ ఐసీసీకి అప్రోచ్ అవబోతున్నట్టుగా తెలుస్తోంది। దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు। ఇటు ఈ ఓవర్ యాక్షన్ గాళ్ళ తాట తీసేందుకు బీసీసీఐ కూడా సిద్ధమవుతోంది, పాకిస్తాన్ క్రికెటర్లకు బీసీసీఐ తాట తీసే ప్రోగ్రాంకి సిద్ధమవుతోంది। పాక్ ప్లేయర్ల ప్రవర్తనపై బీసీసీఐ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది। భారత్తో మ్యాచ్లో రెచ్చిపోయారు హరీష్ రాఫ్, షైబ్ ఫర్హాన్, వీళ్ళ మీద ఐసీసీ కంప్లైంట్ ఇచ్చేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది। సూపర్ 4లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టేలా సైగలు చేశారు ఇద్దరు ప్లేయర్లు। హాఫ్ సెంచరీ తర్వాత పహల్గామ్ అటాక్ను ఉద్దేశించి సైగలు చేశారు రౌఫ్। ఇండియా జెట్స్ కూల్ చేస్తామని సెలబ్రేట్ చేసుకునే అంశానికి సంబంధించి అది సెలబ్రేషన్ కాదురా దుర్మార్గుడా, దరిద్రుడా, పనికిమాలదవా, చచ్చుబుచ్చాసాలు వేస్తే ఇలాగే మాట ఇలాగే తగలాడుతుంది। అసలు నువ్వు ఒక్కసారి వెళ్ళి నీ స్టాటిస్టిక్స్ చూసుకో। నాకు ఇంకా ఫర్హాన్ సంగతి పక్కన పెడితే ఈ రౌఫ్ గారిని చూస్తూ ఉంటే ఎందుకో తేళ్ళు జల్లు పాకినట్టు ఉంటుంది। ఆడింది వెళ్ళలేదు, మళ్ళీ ఓవర్ యాక్షన్ తప్ప వీడు ఓవర్ యాక్షన్ అక్కడ। సో ఈ ఇద్దరు ప్లేయర్ల తీరును సీరియస్గా తీసుకుంది ఇప్పుడు బీసీసీఐ। రౌఫ్ అండ్ ఫర్హాన్ పై ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతోంది భారత్। ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం। ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి। ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా?
అన్నీ బాగానే చేస్తున్నాం. పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం, పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు. వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరా? ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉండరు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. పర్ఫెక్ట్. ఫ్రమ్ ద ఫ్యాక్టరీ టు ద వాల్, టెక్నో పెయింట్స్ డస్ ఇట్ ఆల్. మాంగళ్య షాపింగ్ మాల్లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు తెలుసు కదా. మంగళ్య షాపింగ్ మాల్లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ.